ఆఫ్ ద సెంటెన్స్ లో పెట్టుకోవచ్చు, ఫ్రంట్ ఆఫ్ ది సెంటెన్స్ పెట్టుకోవచ్చు, బ్యాక్ ఆఫ్ ది సెంటెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, కాకపోతే బ్యాక్ ఆఫ్ ది సెంటెన్స్ పెట్టిన తర్వాత మనం బై మీ, బై యూ అనేది రాయం, టు మీ అనేది రాయం అన్నమాట. ఇప్పుడు ఆ మూడు ఫార్మ్స్ చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ ఫార్మ్ ఆల్రెడీ మీకు అర్థమైంది. ఐ వాస్ గివెన్ సమ్ ఫ్రూట్స్ బై మీ, ఆయన చేత నాకు కొన్ని ఫ్రూట్స్ ఇవ్వబడ్డాయి, అదొక ఫార్మ్. రెండోది ఏంటి, సమ్ ఫ్రూట్స్ వేర్ గివెన్ టు మీ బై హిమ్, కొన్ని ఫ్రూట్స్ నాకు ఇవ్వబడ్డాయి, ఎవరి చేత, ఆయన చేత. ఓకే, అది అయిపోయిందా? ఇంకోటి నేను చెప్పేది ఏంటి, సమ్ ఫ్రూట్స్ వేర్ గివెన్ బై హిమ్, ఆయన ద్వారా కొన్ని ఫ్రూట్స్ ఇవ్వబడ్డాయి, కానీ అక్కడ ఎవరికి ఇవ్వబడ్డాయి మనం మెన్షన్ చేయలేదు, అవి మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయనప్పుడు వాటికి ఒక ప్రత్యేక పదం ఉంది, ఆ పదం ఏంటంటే కాంజుగేషన్స్ అంటారు. వాటిని అలాంటి సెంటెన్సెస్ ని కాంజుగేషన్స్ అంటారు. ఏమంటారు? yes, I love my mother, I love my mother. ఇప్పుడు మళ్ళీ మనం పాసివ్ వస్తే ఏమవుతుంది, my mother was loud, my mother was loud. ఎవరి చేత లవ్ చేయబడింది అన్నది తర్వాత సంగతి. అలాంటి వాటిని బై హిమ్, బై మీ, బై హర్ అలాంటివన్నీ కూడా మెన్షన్ చేయకుండా ఓన్లీ ఒక సబ్జెక్ట్ మాత్రం మెన్షన్ చేసి వదిలేస్తాం. మనం సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ని మాత్రమే మెన్షన్ చేసి వదిలేస్తాము, లేదా ఆబ్జెక్ట్ని వర్బ్ని మెన్షన్ చేసి వదిలేస్తాం. అలాంటి వాటిని మనం కాంజుగేషన్స్ అంటాం. యాక్చువల్లీ ఈ టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత అది మనం చెప్పుకోవాలి కాంజుగేషన్స్. దాన్ని ఫ్రేజ్ సెంటెన్స్ కూడా ఫ్రేజ్ సెంటెన్సెస్ అన్న అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ మీరు నిన్న సార్ అడిగింది ఏంటి, అది యాక్చువల్గా పర్ఫెక్ట్ టెన్స్ కాదమ్మా, పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఇది he gave me some fruits అనేది that is not the perfect tense. That is which tense it is? సింపుల్ పాస్ట్ టెన్స్. yes, past tense లో ఉంది అది. సార్ ఏంటంటే ఆల్ మిక్సింగ్ చేసి మిమ్మల్ని అడిగారు. నేను ఫస్ట్ వర్డ్ రాపించాను, I was given some fruits by him, అంతే. ఇలా అయినా లేదా some fruits were given to me by him, అలా కూడా ఓకే. అంటే నిన్న రాసినవన్నీ ఇవాళ నన్ను టెస్ట్ చేయడానికి మీరు రాసుకొని వచ్చేసారా? నన్ను టెస్ట్ చేయడానికి లేకపోతే మీకు కన్ఫ్యూజన్ ఇట్లానే కదా వచ్చింది. నువ్వు చెప్పిన సెంటెన్స్ అమ్మా వినాలి. ఇప్పుడు ఆ నందిత అనేది సెంటెన్స్ అవుతుంది కదా అమ్మ, నువ్వు ఒకసారి నెక్స్ట్ రాసి సెంటెన్స్ యాక్టివ్ ఈ సెంటెన్స్ కదా సింక్ అవుతుంది. నువ్వు చెప్పేది ఈ సెంటెన్స్ కి సింక్ అవుతుంది. చెప్పు ఒకసారి. నేను చెప్తాను. Nandita is giving chocolates to students. Nandita is giving chocolates to is giving అనేది కంటిన్యూస్ టెన్స్ కదా. is giving chocolates to students. It is a continuous tense. Present continuous tense. ఇది passive లో మార్చడం ఎలా అవుతుంది? Students are being given chocolates by Nandita. Students are Being given by chocolates. Students are being given chocolates by Nandita. yes. అదే కదా నేను ఇక్కడ చెప్పేది. అవునా? కాకపోతే ఇది ఏంటి past tense లో మనం past tense లో అంటే past tense లో సో సేమ్ సింక్ అవుతుంది. అదే సెంటెన్స్ ని మనం ఇలాగా కంటిన్యూస్ టెన్స్ లో చెప్తే అలా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి వేర్ గివెన్ అన్నాం. ఇప్పుడు మనకి ఇది కంటిన్యూస్ టెన్స్ లో కావాలి అంటే సమ్ ఫ్రూట్స్ వేర్ బీయింగ్ గివెన్ టు మీ బై నందిత. అంటే ఇక్కడ నందిత అనేది పేరు కాబట్టి సబ్జెక్ట్ కాబట్టి అది మారలేదు. ఇక్కడ ఇక్కడ మీ అనేది కూడా మనకి సబ్జెక్ట్ కాబట్టి ఇది మారలేదు. అర్థమైందమ్మా? మేడం నిన్న కొన్ని సెంటెన్స్ లో వెర్బ్ మెయిన్ వెర్బ్ అని కొన్ని చెప్పారు. ఈస్ ఆమ్ ఆర్ ప్రెజెంట్ టెన్స్ కి యూస్ చేస్తారు. ఫస్ట్ వర్ పాస్ట్ టెన్స్ కి ఈన పర్ఫెక్ట్ టెన్స్ కి యూస్ చేస్తారు. అవి వేరే టెన్స్ లో యూస్ చేయాలి
లాస్ట్ చెప్పారు. ఈజ్ యామ్ ఆర్ ప్రెజెంట్ వాస్ వర్ పాస్ట్ టెన్స్. అయినా మీకు స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ లోనే చెప్పాను కదా బీ ఫార్మ్స్ అంటే ఏంటి, హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి, డూ ఫార్మ్స్ అంటే ఏంటి చెప్పాను. డూ ఫార్మ్స్ అంటే డూ ఫార్మ్స్ అంటారు. బీ ఫార్మ్స్ అంటే ఈజ్ యామ్ ఆర్ అంటే బీ ఫార్మ్స్ అంటారు. హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్ హ్యాస్ వస్తే వినండి, ఇక్కడ ఏమి అదంత పెద్దగా డిఫికల్ట్ గా ఫీల్ అవ్వాల్సిన పని ఏమి లేదు. మీకు ఈజ్ యామ్ ఆర్ అయితే ప్రెజెంట్ బీ ఫార్మ్స్ అమ్మా, అది ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. ఈజ్ బీయింగ్ ఆర్ బీయింగ్, ఈజ్ బీయింగ్ అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, లెటర్ ఈజ్ బీయింగ్, రిటన్ బై అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు బిఈఐఎన్జి ఫామ్ యాడ్ అవుతుంది. ఆ వర్బ్ కి హెల్పింగ్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ అవుతుంది. బిఈఐఎన్జి అనేది యాడ్ అవుతుంది. అదే మనం ఫ్యూచర్ టెన్స్ తీసుకున్నాం అనుకోండి, మామూలుగా సింపుల్ ఫ్యూచర్ లోనే మనకి విల్ బి రిటర్న్ బిఈఆర్ అనేది యాడ్ అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు దీంట్లో. ఇప్పుడు ఇది అయితే పర్ఫెక్ట్ కదా, ఇది ఓకేనా? ఇస్ ఇట్ ఓకే ఏమా? ప్రేక్షిజానా ఏంటి నీ పేరు? ప్రేక్షిజ. నాకు అర్థమైందా? ఇది అర్థమైందా? ఏడి ఇది అర్థం కాలేదా సరే? సరే సరే ఓకే, ఏం అర్థమైంది అన్నది నేను చదవగలుగుతాను. కానీ ఇక్కడ చూడండి అమ్మా, ఇంటికంటే నిద్రపోలేదా? మరి ఏంటి గోడ కాసుకొని నిద్రపోతున్నాడు? ముసలాళ్ళండి లక్కీ చాలా వచ్చేసాయి. రాసుకొని తెచ్చుకున్నాం అనుకో, సమ్ ఫ్రూట్స్ వేర్ ఈవెన్ ఓకే. ఇది మాత్రమే మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఇది మీరు ముందైనా పెట్టుకోవచ్చు. సమ్ ఫ్రూట్స్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనం ప్యాసివ్ తెచ్చుకునేసరికి ఏమవుతుంది? హ్యావ్ వస్తుంది. ఒకటే ఉంటే హ్యాజ్ వస్తుంది, ఎక్కువగా ఉంటే హ్యావ్ వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? సార్ హ్యాజ్ అన్నారు, హ్యావ్ అన్నారు, ఎస్ ఉంటే హ్యావ్ వస్తుంది అన్నారు, లేకపోతే హ్యాజ్ వస్తుంది. ఇది కాదు, దట్ ఈస్ నాట్ ద లాజిక్. ఇక్కడ లాజిక్ అది కాదు. ఒకటే ఉంటే హ్యాజ్ యూజ్ చేస్తాం, ఎక్కువగా ఉంటే హ్యావ్ యూజ్ చేస్తాం. సో ఎక్ అనేది థింగే, కానీ ఒక్కటే కాదు కదా, ఎక్కువ ఒక్కటే ఉంటే మనం హ్యాజ్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఎక్స్ అంటున్నారు కాబట్టి హ్యావ్ యూజ్ చేయాలి. అర్థమైంది? క్లియర్ అయిందా? క్లియర్ అయిందా? ఓకే. ఇప్పుడు ఇది ట్రాన్స్లేట్ చేయండి. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇది ఆబ్జెక్ట్ నానా. సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ రామునే కదా, రాము ఒక్కడే కదా, అందుకే హ్యాజ్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ అనుకున్నాము అంటే ఇక్కడ హ్యావ్ వస్తుంది. ఎందుకు? ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది కాబట్టి, సబ్జెక్ట్ వెనక్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ అంటున్నాం కాబట్టి హ్యావ్ వస్తుంది. ఇక్కడ రాము అనేది ఒక్కడే కాబట్టి హ్యాజ్ వచ్చింది, సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ 5 eggs have been eaten by Ramu. 5 eggs have been eaten by Ramu. ఒకవేళ ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యావ్ బీన్ అని ఇచ్చాం కదా, ఒకవేళ ఇక్కడ హ్యాస్ లేకుండా, ఇక్కడ హ్యాస్ లేకుండా ఇప్పుడు ఇట్లా వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? రాము ఈట్స్ 5 eggs అన్నాం. ఇప్పుడు అసలు ఇదే టెన్స్, సింపుల్ ప్రెజెంట్ కదా.
ఓకేనా? అప్పుడు దీన్ని మీరు ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఎలా మారుస్తారు? 5x yes 5x are eaten by Ramu. అర్థమైందా? అక్కడ మనం ప్రెసెంట్ టెన్స్ లోని ఎక్కువగా ఉండే వాటికి ఆర్ యూజ్ చేస్తున్నాము, ఒకటే ఉంటే ఏం యూజ్ చేస్తున్నాం? ఈజ్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఒక్కళ్ళే మనుషులు, ఇక్కడ మనుషులు చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ హ్యాస్ ఉపయోగించాము. ఇక్కడ థింగ్స్ వచ్చాయి కాబట్టి థింగ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హ్యావ్ యూజ్ చేసాము. అర్థమైందా? ఎక్కడ ఈజ్ని వాడతాము, ఎక్కడ ఆర్ని వాడతాము, ఎక్కడ హ్యావ్ హ్యాస్ వాడతాము. హ్యాస్ హ్యావ్కి ఒకటే క్లియర్ కట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఒకటి ఉంటే హ్యాస్ వస్తుంది, ఎక్కువగా ఉంటే హ్యావ్ వస్తుంది. ఓకే, హీ షీ ఇట్, హీ అనేది ఒకళ్ళే, షీ అనేది ఒకళ్ళే, ఇట్ అనేది ఒకళ్ళే. సో ఒకళ్ళకి మనం హ్యాస్ యూజ్ చేస్తాము. ఓకేనా? తర్వాత ఇప్పుడు దే వి అని యు అని అంటున్నాము, ఐ అంటున్నాము. సో వీటికి మాత్రం మనం హ్యావ్ ఉపయోగిస్తాము. యు అనేది రెండు విధాలుగా రిప్రజెంట్ అవుతుంది, నీవు మీరు. ఓకే, అర్థమైందా? అందుకనే మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ తీసుకున్నా కానీ యు అనేది యు లాగే ఉంటుంది, నీవు అనేది మీరు అవుతుంది, మీరు అనేది నీవు అవుతుంది. కాబట్టి అది చేంజ్ అవ్వట్ల మనకి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది మీ అవుతుంది, బి అనేది అజ్ అవుతుంది, డే అనేది దెమ్ అవుతుంది, హీ అనేది హిమ్ అవుతుంది, షీ అనేది హర్ అవుతుంది, ఓకే, హీజ్ అవుతుంది. ఓకే, కానీ దీనికి మాత్రం యూకి యూనే ఉంటుందంటే మీకు దాన్నే ఉపయోగిస్తాము, నాకు దాన్నే ఉపయోగిస్తాము. అంటే యూ అండ్ మీరన్నా నీవన్నా ఒకటే. ఓకే, అర్థమవుతుందా? ఓకే, సో నౌ హియర్ అగైన్ అనదర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. They have drunk Mata. They have drunk Mata. Ramu has eaten. Okay, Dharani, ఏదో చెప్పాను. Dharani was. They have drunk. మజామా మ్యాంగో జ్యూస్ రాస్తున్నారు. మ్యాంగో జ్యూస్. ఓకే, సరే, మీ ఇష్టం, ఇక్కడ ఏదైనా పెట్టుకోండి. థమ్స్ అప్, స్ప్రైట్, మీ ఇష్టం ఏదైనా పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని యాక్టివ్ వాయిస్ కన్వర్ట్ చేయండి. ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయండి. మీరు దే హ్యావ్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీటీ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీటీ ప్లస్ objects. Okay, now we change this one into passive voice. Okay, mango juice. Mango juice. చెప్పండి ఇప్పుడు mango juice అనేది object. Has been. Yes, has been. Has been. Drunkenamma. Drunk by them. By them. Okay, next ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. సెవెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఉన్నాయా? ఆ 7 సబ్జెక్ట్స్ మీద ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పండి. He gave me some fruits. He gave me some fruits. He gave me అనేది listen here. ధరణక ఇక్కడ gave me some fruits అన్నా. ఇది ఏ టెన్స్?
V3 అని పెట్టారు మరి. అంటే సార్ ఏం చేశారంటే అన్ని టెన్సెస్ మిస్ చేసి చెప్పారు మీకు. ఎక్స్ అన్నప్పుడు ఏమవుతుంది? ప్లూరల్ కాబట్టి హ్యావ్ వస్తుంది. అర్థమైందా? అది సార్ మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో. ఇట్ అంటే ఒకటే ఉంటే మనము హ్యాస్ వాడతాము. టీ షీట్ ఒకటే, టీ అన్నాం కాబట్టి ఒక్కళ్ళే కదా, అందుకే హ్యాస్ వాడుతున్నాం. డే అంటే చాలా మంది కాబట్టి హ్యావ్ వాడుతున్నాం. మరి ఇక్కడ ఇట్ ఒక ఎగ్ ఉంటే ఇట్ అని మనం యూజ్ చేయవచ్చు. కానీ ఎక్స్ అన్నాం కాబట్టి అవి దేని కింద వస్తాయి? ప్లూరల్ కింద వస్తాయి కాబట్టి దే కింద వస్తాయి. అంటే మనుషులు అయితే దే అవుతారు, కానీ అవి మనుషులు కాదు కదా, థింగ్స్. అండ్ కమింగ్ టు ప్యాసివ్ వాయిస్, Object plus, have plus, be plus, be3 actually what is the structure of the imperfect tenses? subject plus. Not in the active voice. Generally, okay, transitive verbs. కొన్ని కావాలంటే ఏ నెంబర్ I was reading a book. Translate this to passive voice. ఏబిసి అంటే It was వాళ్ళందరికీ read by me. It was read by